సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటా ఉంటే నిజంగా నవ్వుతుంది. ఎందుకంటే ఇగో ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉందంట. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రభుత్వ సలహాదారుడు అనేసేవారు. సరే 10 మంది రకరకాలుగా గడ్డెట్టారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి రాజకీయాల గురించి నీకెందుకయ్యా, నువ్వెందుకు మాట్లాడాలంటే దెబ్బకి ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ అని చెప్పని వేసుకుంటున్నారు. మనోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి, నవ్వు వచ్చింది. చాలు నాయన, చాలు 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 చాలు. గతంలో మీరు చెప్పిన మాటలు చాలు, జనాలు ఆ మాటలు నమ్మేసి నాశనం అయిపోయింది చాలు. ఇప్పుడు మళ్ళీ మేము పునాదులు వేసేసాం, బేస్మెంట్లు వేసేసాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆకాశం అంతా టవర్లు కట్టేస్తాం, మీరు ఎగిరిపోవడం అక్కడ దాకా ఇంకా అక్కడి నుంచి దూకేస్తే సరిపోద్ది, ఇంకా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి ఉపన్యాసాలు చెప్తున్నారు. వీళ్ళకి ఏం చేశారు చెప్పండి? 5 ఏళ్లలో మీరు ఏది బేస్మెంట్లు వేసారు, ఏది పునాదులు వేసారు, ఏది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అంత గొప్పగా నిర్మించడానికి ఏదైనా ఉందా, కొన్ని ఏదైనా ముందుకెళ్ళి వెళ్ళిందా చెప్పగలుగుతారా మీరు? రాజధాని వెళ్ళలేం మనం, అది ఎలాగ వదిలేసేం లేదు, అది ముగిసిపోయిన సగం. రాజధాని గురించి మాట్లాడి 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 మాకే చిరాకు వచ్చింది. బ్రహ్మాండమైన రాజధాని నాశనం చేసేసి నేను 3 రాజధానులు కట్టేస్తాను, 30 రాజధానులు కట్టేస్తాను, ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, ఓన్లీ అమరావతి ఒకటే కాదు 3 రాజధానులు పేరెట్టేసి నేను 3 రాజధానులు సమానంగా అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఏమైంది అయ్యా అంటే 3 ఏళ్ళకి పాయే. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదనే లేదు రాజధాని గురించి. ఎవడేవో పకోడీ గడు చిన్ని మాటలు చెప్పినాక నమ్మకండి, వాళ్ళకి హీనాబోచ్చి తెలియదు అనుకోవాలా. ఇంకా ఇలా 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నాడంటే ఎరిపప్పాడు, సొద్ద ఎరిపప్పతో లెక్క. అది ఎవడైనా సరే, మంత్రి హోదాలో ఉన్నవాడైనా లేదంటే ఇంకొకడైనా లేని దాని గురించి మాట్లాడుతున్నాడంటే సొద్ద ఎరిపప్పాడు. 3 రాజధానుల ప్రతిపాదన ఉందా అసలు? ఇవాళ కూడా లేదు కదా, మరి ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లా. సరే అయిపోయింది, ఇంకా అది తప్పితే మన పీకి పొడిచింది ఏమన్నా ఉందా? ఉన్నదాన్ని నాశనం చేసుకుంటే వెళ్ళిపోయామంటే మళ్ళీ వీళ్ళకి అధికారికి వచ్చేస్తే ఆకాశానికి కట్టేస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు ఏ విధంగా నమ్ముతారు మీ మాటలు? మాకు అర్థం కావట్లా. పోనీ మీరు క్లియర్గా ఇదిగో మేము వచ్చిన తర్వాత ఇదిగో పలానా ప్రాంతంలో, పోనీ మీరు అన్నారు కదా వైజాగ్ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అని. 1 ఆఫ్ ద క్యాపిటల్ కూడా వైజాగ్ కదా, ఇలాగ తీసేస్తామని చెప్పారు కదా. వైజాగ్కి మనం చేసింది ఏముంది? తినేసాం అంతే. మనం వైజాగ్ని సగం కొట్టేసారు, ఇంచుమించు సగం కొట్టేసి తినేసాం అంతే. పోనీ కర్నూలులో పోనీ హైకోర్టు పెడతా అన్నారు, ఏమన్నా అయిందా? ముందుకేమన్నా వెళ్ళిందా? లేదు. ఇక్కడ ఏదో చేస్తాం పీకేస్తాం అన్నారు, ఏమన్నా అయిందా? ఏమీ అవ్వలేదు. మరి మనం చేసింది ఏమని చెప్పు? పోనీ మీరు ముందుకు తీసుకెళ్లాల్సింది ఏమైనా ఉందా? ఏదైనా ప్రారంభించారా? పోనీ వచ్చిన తర్వాత ఏమైనా ప్రారంభించింది ఏమైనా ఉందా? 70% అయిన పోలవరాన్ని 30% కంప్లీట్ చేయలేకపోయారు. ఇవాళకి కూడా మీరు 1% చేశారు, 2% చేశారు మాకు తెలియదు, కానీ ప్రాపర్ లెక్కలు చెప్పలేరు. కొన్ని మంత్రి హోదాలో ఉన్నవారు ఏదైనా మాట్లాడతారంటే వాళ్ళకి ఎటకారం ఇంగింది తప్పితే ఏనా బూచి తెలియదు. వాళ్ళ సమాధానాలు చెప్పరు. ఇవాళ నువ్వు వచ్చి ఇగో మేము పునాదుల దాకా తీసుకొచ్చాం 5 ఏళ్లలోని, మళ్ళీ మీరు ఆగిపోతుంది, ఎక్కడిదక్కడ ఆగిపోద్ది, నిలిపేస్తారో మనంతా నాశనం అయిపోతాను మాట్లాడుతున్నాం అంటే దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. మనం ఇక్కడ ఏం చేసాం మనకు చెప్పుకోవాలి. ఇక్కడ ఎలా సజ్జలా ఎలా అయితే ప్రతిదానికి నువ్వెందుకు వస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కదా రావాలి, వచ్చి చెప్పాలి ఏం చేసాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. పోనీ ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు చెప్పాలి. మంత్రులకేమో బూతులు వాళ్ళు కేటాయించారు. ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా, దేని గురించి అడిగినా, రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగినా, ఇంకో దాని గురించి అడిగినా చక్కగా మీరు బూతులు తిట్టాను అని చెప్పేసి 4 బూతులు అప్పచెప్పేశారు. ఇంకా అలా 4 బూతులు పట్టుకుని ఎడుతూ ఉంటారు ఎంతసేపు కూడా. ఇంకా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఇంకా ఎవరి నాయకులు ఎవరైనా మాట్లాడితే నువ్వు వస్తావు, నువ్వు వచ్చి మాట్లాడతావు, నీకే సంబంధం మాకు అర్థం కావట్లా. ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కామన్. ఇంకా చూసి చూడండి మేము వదిలేయలేము.